కొంచెం ముందుగానే మూవ్ అయితే బాగుంటుంది. కొంచెం మూవ్ కానీ వాడిపోని విద్యా కుటుంబాల కోసం మతసమాన జీవితాల కోసం రండి, హత్తుకు దూరంగా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ తెలంగాణ జేఏసీ మరియు విద్యావంతుల వేదిక ఈరోజు ర్యాలీ నిర్వహిస్తా ఉంది. ఈ ర్యాలీ అగ్రవాదన విద్యార్థుల మధ్యలో జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు ఉన్నారు. అదేవిధంగా విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు రంగగిరి గారు, ఇతర పెద్దలు వస్తున్నారు. ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా
నిమిషం ఆగాలమ్మా, ఒక్క నిమిషం. ప్రాపర్ గా నిల్చుంటే సార్ అటాక్ చేస్తామమ్మా. ప్రాపర్ గా నిల్చుంటే తోపుకోకండి బాబు. బాబు తోపుకోతామా, బండి దిగడు ఇక్కడ. మనం మాట్లాడతాడు కదా, జర ఒక 5 నిమిషాలు వదిలే జర ఫ్రీ వదిలే సార్ని అన్న, జర ఇట్లా ఇంకే నిజంగా ఈ ప్రయత్నాలన్నీ సఫలం కావాలంటే ప్రభుత్వం డ్రగ్స్ వ్యాపారాన్ని సమూలంగా అరికట్టాలి. అది చాలా అవసరం. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రయత్నం అంతా విచారణలకి పరిమితమై ఉన్నది. ఈ విచారణతో మాత్రమే ఆగిపోకుండా ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో భాగస్వామ్యమై ఉన్నారో వాళ్ళందరిపైన కఠినమైనటువంటి చర్యలు చట్ట ప్రకారంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ వేదికపై రావాలని కోరుతున్నాం. తమ్ముళ్ళు మీరందరూ వీలైతే కూర్చోరు, లేకపోతే అక్కడ నిలబడండి, ఓకేనా? ఇప్పుడు 10 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుంది. పెద్దలు గౌరవనీయులు పూర్వ విద్యార్థి సంఘ నాయకులు, అప్పుడు డైనమిక్ విద్యార్థి నాయకుడు, ఇప్పుడు కళాశాల యాజమాన్యం కరెస్పాండెంట్ నాగయ్య గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. ప్రభాకర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జేఏసీ చైర్మన్ గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, వారి మిత్రబృందానికి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జేఏసీ నాయకులందరికీ మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నిజంగా కూడా ఈ డ్రగ్స్ అనేది ఇది పెద్ద మాఫియా, పెద్ద మహమ్మారి అని చెప్పుకోవచ్చు. యువతను నిర్వీర్యం చేయటంలో డ్రగ్స్ పాత్ర చాలా ఉన్నది. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో మేము చూస్తున్నాము, ఆల్మోస్ట్ ఆల్ 80% ఆఫ్ ద కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్లో ముఖ్యంగా డ్రగ్స్ బారిన చాలా మంది విద్యార్థులు పడుతున్నారు. ఆ విషయాన్ని మేము ప్రాక్టికల్గా చూస్తున్నాము. అది యాజమాన్య సంఘంగా యాజమాన్యుల కాలేజీ యాజమాన్య కూడా పాత్ర ఉందని చెప్పగలను. ఎందుకంటే మేము సరిగా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించగలిగితే ఈ డ్రగ్స్ ని మీ కళాశాల నుంచి మేము సర్వే ఇవ్వగలని మీకు మరొకసారి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా మీరందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో మన కోదండరామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు ప్రవీణ్ ఆర్య గారు, ప్రవీణ్ ఆర్య గారు, ఆంజనేయులు గారు, సర్దార్ వినోద్ గారు, లింగస్వామి గారిని వేదికపై రాసి కోరుతూ, ఇప్పుడు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు కోదండరామ్ గారు ఇంకొక 2-3 నిమిషాల తర్వాత మాట్లాడతారు. అప్పటి వరకు విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గురిజాల రవీందర్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. దిల్సుఖ్ నగర్ ప్రాంత కళాశాల విద్యార్థులకు, యువకులకు, కరస్పాండెంట్లకు, టీచింగ్ స్టాఫ్కి, ఈ ప్రాంతపు జేఏసీ నాయకులు, విద్యావంతుల వేదిక నాయకులకు ఉద్యమాభివందనం తెలియజేస్తూ, డ్రగ్స్ అనేది ప్రభుత్వానికి కనబడకుండా, తెలియకుండా ఈ రాష్ట్రంలోకి వస్తున్నటువంటిది కాదు. దశాబ్దాల కాలంగా కార్పొరేట్ స్కూళ్ళు అయినటువంటి, కాలేజీలు అయినటువంటి వాటిలలో డ్రగ్స్ వాడుతున్నటువంటి విషయం ప్రభుత్వానికి తెలుసు. పబ్లలో పబ్ యజమానులు ప్రభుత్వానికి తెలుసు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం నిద్రపోయి పట్టించుకోకుండా ఎన్నో కోరికలు కూడా ఇప్పటి వరకు
1% కూడా అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వం నిమ్మకు. కాబట్టి డ్రగ్స్ మాఫియా వల్ల విద్యార్థి యువజన జీవితాలు శుభ్రమైపోతాయి. మీకు చదువు చెప్తున్నటువంటి ఈ కాలేజీలు దీన్ని డ్రగ్స్ వద్దని చెప్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క కార్పొరేట్ కాలేజీ కూడా ఆ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పాల్గొన్నటువంటి బాబాన పోలేదు. ఎందుకంటే వాళ్లకు ఈ పాత్ర ఉన్నది దీంట్లో. ప్రభుత్వము కార్పొరేట్ సంస్థలు కుమ్మక్కై విద్యార్థి యువజన జీవితాలను చిత్రం చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఈరోజు కోదండరాం గారి నాయకత్వంలో డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ మాఫియాను అరెస్ట్ చేయాలి, డ్రగ్స్ రానటువంటి సమాజాన్ని నిర్మించాలి. విశ్వనగరంగా హైదరాబాద్ను మార్చడం అంటే డ్రగ్స్ లేనటువంటి, డ్రగ్స్ యొక్క ఆగమనం లేనటువంటి హైదరాబాద్ను నిర్మించాలి. కానీ ఈరోజు మనం అందరం చూస్తున్నాం, ఏదో ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ టీవీలలో రోజు చూపిస్తూ, టీవీలలో ఎక్కువ చూపిస్తున్నారు అంటే దాన్ని మాయం చేయడం అనే అర్థం. మనం చూసినాం నయీంని ఎన్ని రోజులు చూపించిందో టీవీలో, ఆఖరికి ఎవరు దోషులు కాదని చెప్పి కేసులు కొట్టివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపు ఇది కూడా ఆ విధంగా జరగచ్చని, దోషులను శిక్షించాలని, డ్రగ్స్ లేనటువంటి సమాజాన్ని నిర్మించాలని కోదండరాం గారి నాయకత్వంలో జేసీ నాయకత్వంలో ఈరోజు ఈ ర్యాలీ తీయడం జరిగింది. మనందరం చేతులు కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి డ్రగ్స్ లేనటువంటి సమాజాన్ని నిర్మిద్దామని తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున, జేఏసీ తరఫున పిలుపునిస్తున్నాను. నేను అధ్యక్షత వహించినటువంటి చెల్మారెడ్డి గారికి అందజేస్తున్నాను. ఇప్పుడు ఒక్క నిమిషం సపోర్ట్ చేయకపోతే సార్ మాట్లాడతా. సపోర్ట్ చేస్తారా? నేను ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత సార్కి ఇస్తాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రవీణ్ గోడబాబు, ప్రవీణ్ కాలేజీలలో, విద్యా సంస్థల్లో డ్రగ్స్ పెరిగిందని చెప్పని ఆ గత ప్రభుత్వాలను మట్టి కనిపించి మీ ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పే సంగతి మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రతి సందర్భంలో గత ప్రభుత్వాల మీద నిపం పెట్టి, గత ప్రభుత్వాల పేరు చెప్పి, గత రాజకీయ పార్టీల పూర్తి చూపించి మీరు తప్పించుకున్నామనుకుంటారేమో. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ సమాజం చాలా చైతన్యమైనటువంటి సమాజం, అన్ని రకాల పోరాటాలు చేసి నిజాం నవాబులు కూడా మెడలు వంచి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన చరిత్ర ఈ తెలంగాణ గతకున్న విషయం మీరు మర్చిపోదు ముఖ్యమంత్రి గారు. నయీం కేసు 10-20 రోజులు టీవీలలో, బొమ్మలలో, పేపర్లలో ఆడించి ఆ కేసులకైతే మూసాయించినారు. ఈ డ్రగ్స్ కేసును కూడా అదేవిధంగా మీరు మూసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉన్నది. అందుకని మీరు ఈ డ్రగ్స్ కేసు విషయంలో రోజులు ఎంత ప్రచారాలున్నా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్నది. పోలీసులకి ఈ సంగతి అంతా తెలుసు. పోలీసు సోదరులు కూడా ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినారు. పోలీసు సోదరుల నివేదికను పక్కన పెట్టి మీ స్వార్థ రాజకీయం కోసం మీ పార్టీలో ఉన్నటువంటి, అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులను, మంత్రుల కొడుకులను తప్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మీరు ప్రయత్నం చేస్తే వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటే తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తాం. డ్రగ్స్ మాఫియాని అండగట్టేంత వరకు, డ్రగ్స్ మాఫియాని తుడముట్టేంత వరకు కూడా తెలంగాణ జేఏసీ తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు ప్రవీణ్ ప్లీజ్
ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన నిలిచి తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి తెలంగాణ జేఏసీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు కోదండరాం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థులందరికీ పేరు పేరున వందనం. మీ విలువైన సమయం ఇవాళ ఈ ప్రచారం కోసం కేటాయించినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. మిత్రులారా, మనం నిజంగా ఈ ప్రచారంలో పాల్గొనటం అవసరమా అని నేను దారిలో చాలా మంది పిల్లల్ని అడిగిన. అందరు కూడా ఏమన్నారంటే అవసరమని. మీరు కూడా ఒప్పుకుంటున్నారా? అవసరమా? డూ యూ థింక్ వీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్? చాలా మంచి పరిణామం ఇది. మనమందరం కూడా ఎందుకు భాగం కావాలి అంటే, డ్రగ్స్ బారిన పడి అలవాటైపోయి జీవితాలు పాడైపోయినటువంటి వాళ్ళని నేను చాలా మందిని చూసిన. నేను యూనివర్సిటీల్లో పనిచేసిన మా మిత్రులు, నేను చదువుకున్న రోజుల్లో కొంతమంది డ్రగ్స్కి అలవాటైపోయినరు, బానిసైపోయినరు. నేను టీచర్ అయిపోయిన తర్వాత నాతో దగ్గర చదువుకున్న విద్యార్థులు కొంతమంది మత్తుకు బానిసలైపోయినారు. వాళ్ళందరూ కూడా జీవితంలో అనుభవించిన కష్టాలు నేను చూసిన. విపరీతమైనటువంటి కోపము వాళ్ళందరికీ వచ్చేది. కడుపు నొప్పి అది మానేస్తే, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, మనిషిలాగా కనబడు, ఆయన ముఖంలో ఉన్న కలంతా కూడా పోయి, వాళ్ళందరూ కూడా ఆ ముఖంలో ఉన్నటువంటి కలంతా పోయి వాళ్ళందరూ కళావిహీనంగా తయారైపోయింది. ఇక్కడ మిత్రులకు ఒక విజ్ఞప్తి, కొంచెంసేపు మీరు సెల్ ఫోన్లు ఆపేస్తే సెల్ఫీలు తర్వాత తీసుకోవచ్చు. మీ అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, డ్రగ్స్ అలవాటైన వాళ్ళ కుటుంబాలు ఎంత ఇబ్బంది పడతాయో నేను చూసిన. ఆ కుటుంబానికి కుటుంబం నాశనం అయిపోతుంది. ఆ పిల్లవాళ్లను బాగు చేసుకోలేక, వాళ్ళ జీవితం పాడైతే చూసి తట్టుకోలేక మానసిక క్షోభకు గురై ఆ కుటుంబాలు పాడైనటువంటి సందర్భాలు చూసిన. అందుకనే మనం చేయగలిగే పని ఒకటి ఉంది. డ్రగ్స్ను మన దగ్గరికి రాకుండా ఆపగలిగేటువంటిది మన చేతిలో ఉన్న పని. మనకు శక్తి ఉంది, ఆపగలం. మీలో ఎంతమంది ఉడతా పంజాబ్ సినిమా చూసినరా? కొంతమంది అయినా తప్పనిసరిగా చూడవలసిన సినిమా అది. డ్రగ్స్ ఏం చేస్తాయి మనకు అనేది అర్థం కావాలంటే ఆ సినిమా చూడాలి. మనిషి పూర్తిగా మృగంలాగా తయారైపోతాడు. విపరీతమైనటువంటి హింసకు లోనైపోతూ ఉంటాడు. సమాజంలో హింసకు కేంద్ర బిందువుగా తయారైపోతూ ఉంటాడు. అట్లాంటి డ్రగ్స్ ను మనం దరిచేయనివ్వద్దు. మన బాధ్యత ఆ అలవాటుకు గురి కాకుండా ఉండటం, మన స్నేహితులను అలవాటుకు గురి కాకుండా కాపాడటం మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత. ఆ బాధ్యత మనం పరిపూర్తి చేయాలి. అయితే చాలా చోట్ల జరిగేది ఏమంటే, ఇంకా ఇప్పటి వరకు మన తెలంగాణలోనైతే అది ఒక నేరంగా మారలేదు, కానీ అది ఒక మాఫియాగా ఇంకా సంపూర్ణమైన రూపాన్ని తీసుకోలేదు. కానీ డ్రగ్స్ అనేది ఒక మాఫియా లాగా పంజాబ్లో విస్తరించింది. మన దగ్గర కూడా ఛాయలు కనబడుతున్నాయి. ఒకవైపు పబ్స్, ఇంకోవైపు ప్రముఖులు, అందులో కొంతమంది సినిమా ప్రముఖులు కూడా భాగమై ఇవాళ పెద్ద ఎత్తున ఈ వ్యాపారానికి వాళ్ళు కేంద్రంగా నిలిచారు. ఈ పబ్స్ నుంచి వచ్చే ఆదాయం, డ్రగ్స్ అమ్మకం నుంచి వచ్చేటువంటి కోట్లాది రూపాయల ఆదాయం, ఈ ఆదాయాన్ని చూసుకొని చాలా మంది ఈ వ్యాపారం నుంచి డబ్బు పొందాలనే ప్రయత్నంతో వాళ్ళు దీని వెనుక నిలబడి వ్యాపారానికి సమర్థన అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా దీని వెనుక నిలబడి వ్యాపారం నడవటానికి సహాయపడుతున్నారు. మనమేం కోరుతున్నామంటే, డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రచారం చేసే శక్తి మన చేతిలో ఉంది. ఆ ప్రచారం చేయగలం. కానీ డ్రగ్స్ ను వ్యాపారాన్ని ఆపే శక్తి మన చేతిలో లేదు. ఆ అధికారం గవర్నమెంట్ చేతిలో ఉంది. ఆ పని గవర్నమెంట్ చేయాలి. అందుకనే మీరు చూస్తే మన పోస్టర్లో 2 రాసినాం, యువకులారా మత్తుకు దూరంగా ఉండండి. కింద ఏం రాసినాం మనం? గవర్నమెంట్ ఈ వ్యాపారాన్ని అరికట్టాలి, యువతను కాపాడాలని చెప్పి కింద రాసినాం. 2 జరగటం చాలా అవసరం. మనందరికీ తెలుసు, ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది, రోజు టీవీల్లో వస్తూనే ఉన్నది. కానీ ప్రచారంతోనే ఆగిపోతారా? కేసులు పెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని సంపూర్ణంగా ఆపుతారా అనేది ఇవాళ మనం స్పష్టంగా గవర్నమెంట్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. మా ప్రయత్నం మేము చేస్తాం.
తప్పనిసరిగా డ్రగ్స్ అలవాటును అరికట్టడానికి మా ప్రచారం మేము చేస్తాం. కానీ ప్రభుత్వాన్ని కోరేదేమంటే ఈ వ్యాపారాన్ని అరికట్టే బాధ్యత మీది. వ్యాపారాన్ని ఆపండి, అరికట్టండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. విచారణతో ఆగిపోవద్దు, సంపూర్ణంగా వ్యాపారం ఆగిపోవాలని చెప్పి మనం అందరం కూడా ప్రభుత్వాన్ని ఇలా అడగవలసిన అవసరం ఉన్నది. ఈ రెండింటి కోసం మనం ప్రయత్నం చేయాలి. మనందరి వంతు కృషి ఉంది, తప్పనిసరిగా మనం ప్రయత్నం చేయాలి. ఇవాళ మీ అందరూ కూడా ఇంకో విషయం తెలుసుకోవాలి. భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం నువ్వు కొంచెం మందు నీ దగ్గర దొరికినా నీ మీద 6 నెలల శిక్ష, 10,000 రూపాయలు ఫైన్ వేస్తారు. 6 నెలల శిక్ష అంటే ఇక నీ జీవితం పాడైనట్టే లెక్క. ఒకవేళ కొంచెం ఎక్కువ దొరికిందనుకో 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష వేస్తారు. ఆ 10 సంవత్సరాలు నీ జీవితం అంతా జైల్లోనే పాలైపోతాం. అంతకంటే పెద్ద నేరం చేస్తే ఇంకా దానికి వ్యాపారంలోకి దిగితే పెద్ద మొత్తంలో దానికి ఇంకా తీవ్రమైనటువంటి శిక్షలు ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో నార్కోటిక్స్ కంట్రోల్ కోసం ఢిల్లీ నుంచి చట్టం తయారైంది. 2014లో చట్టం తయారైంది. ఆ చట్టం అమలు కోసం అన్ని స్థాయిల్లో కూడా ప్రభుత్వం పనిచేయవలసిన అవసరం ఉంది. ఆ పని గవర్నమెంట్ సీరియస్ గా చేయాలని కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మీ అందరు గనక స్పష్టంగా అంగీకరిస్తే ఇవాళ మనం ఏం కోరుతున్నాం? సే నోటు, సే నోటు, సే నోటు. అది మనం చేయవలసినటువంటి ఒక తీర్మానం, నిర్ణయం. మీరెవ్వరు కూడా డ్రగ్స్ ను దగ్గరికి రానియకండి, మీ మిత్రులకు కూడా డ్రగ్స్ దగ్గరికి పోవద్దని చెప్పి హెచ్చరించండి. ఒక్కసారి సాలెగూడులో చిక్కుకున్న పురుగు ఎట్లనో డ్రగ్స్ లో చిక్కుకుంటే అంతే. నువ్వు 2 సార్లు కదా, ఒక్కసారే కదా, టేస్ట్ చూస్తే ఏమవుతుంది చూడు అని అంటారు. కానీ ఒక్కసారి నువ్వు టేస్ట్ చూసినాక ఇక దానికి వెళ్ళి బయటకు వచ్చే ప్రసక్తి లేనే లేదు. ఆ దానికోసం పైసలు సంపాదించే ప్రయత్నం, అబద్ధాలాడే ప్రయత్నం, దొంగతనాలు చేసే ప్రయత్నం, వ్యక్తి పతనము మొదలవుతూనే ఉంటుంది. మనం వాసనే కదా చూస్తే ఏం పోతుంది, ఒక్కసారి పీల్చుకుంటే ఏం పోతుంది అని అనుకుంటాం. కానీ అది ఒక్కసారి కాదు, దూరం దానికి సమీపంలో కూడా మనం ఉండకూడదని మీ అందరికీ హెచ్చరిస్తున్నా. నా మిత్రులు మంచి యూనివర్సిటీల్లో చాలా పైకి ప్రొఫెసర్లుగా రావాల్సినటువంటి వాళ్ళు ఇవాళ జీవితంలో ఎటు కాకుండా ఆఖరికి వైవాహిక జీవితానికి కూడా నోచుకోకుండా వాళ్ళందరూ తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నారు. నా రూమ్మేటే హాస్టల్లో డ్రగ్స్ అలవాటైపోయి ఆయన బయటపడటానికి చేసిన పోరాటం చూస్తే నాకే జాలి అనిపించేది ఆయన మీద. మేమందరం కలిసి ఆయనకు సహాయం చేసినాం. చాలా ఘర్షణ పడ్డ తర్వాత, అనేక సంవత్సరాల ప్రయాస తర్వాత చివరికి ఆయన దాని నుంచి బయటపడ్డాడు. అంత కష్టమైనటువంటి వ్యవహారం అది. అందుకనే మీరెవ్వరు కూడా ఆ సమీపంలోకి కూడా రావద్దు. కానీ మనమందరం కూడా సమాజంలో ఈ ప్రచారం చేస్తూనే ప్రభుత్వాన్ని ఏమడగాలంటే వ్యాపారం అరికట్టే బాధ్యత నీది, వ్యాపారం జరగకుండా చూడాలని చెప్పి మనం ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెట్టాలి. ఆ డిమాండ్ ప్రభుత్వం మీద పెట్టకపోతే మనం కూడా పంజాబ్ లాగా పతనమైతాం. మీరందరూ తప్పకుండా ఇవ్వాలనే ఉల్టా పంజాబ్ సినిమా ఎట్లనన్నా చూడండి. చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోండి నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా దీన్ని ఆపడానికి ఒక ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి తెలంగాణను ఒక అద్భుతమైన నందనవనంగా తీర్చుకుందాం. మా తపన ఈ అలవాటు నుంచి యువతను బయటపడేయాలి, ఈ సమాజాన్ని కాపాడాలని చెప్పి. ఎక్కడ డ్రగ్స్ వ్యాపారం విస్తరించిందో అక్కడ విపరీతమైనటువంటి మాఫియా సంస్కృతి వచ్చింది, విపరీతమైనటువంటి హింస సమాజంలో పెరిగిపోయింది. ఆ సమాజాలు తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొలంబియా దేశంలో ఈ డ్రగ్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తారు. ఎవరు కూడా డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టే ప్రయత్నం చేయలేకపోతున్నారు. తొలి దశలోనే తుంచి ఉంటే ఇవాళ కొలంబియాలో ఈ డ్రగ్స్ వ్యాపారం ఈ స్థాయిలో పెరిగి ఉండేది కాదు. చాలా దేశాల్లో ఇవాళ ఈ డ్రగ్స్ అనేది అంతర్జాతీయ టెర్రరిజంతో ముడిపడి సాగుతున్నటువంటి ఒక వ్యాపారం. దీన్ని ఆపకపోతే ఒక తీవ్రమైన సమస్యలు సమాజంలో తలెత్తుతాయి. కాబట్టి మనమంతా కూడా ఏమంటాం? సే నోటు. ప్రభుత్వం ఏం చేయాలి? వ్యాపారాన్ని, మత్తు మందుల వ్యాపారాన్ని ఈ రెండింటినీ సాధించుకోవటం కోసం జేఏసీగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ చేతుల పోస్టర్స్ ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే మీ బస్తీల, మీ కమ్యూనిటీ హాల్ల దగ్గర, మీ కాలేజీల దగ్గర ఈ పోస్టర్లు అంటే కింద బారేయకండి. మాకు కూడా బాధ అనిపిస్తుంది. జేబులకి వెళ్ళి ఒక్కొక్క పైసా ఖర్చు పెట్టి మేము ఈ పోస్టర్లు అచ్చు వేయించినాం.
పెద్ద ఆర్టిస్టుతో జర్మనీ నుంచి వచ్చిన ఒక మిత్రుడు కూర్చొని దాన్ని డిజైన్ చేసి ఇచ్చిండు. మీరందరూ కూడా ఈ పోస్టర్ను జాగ్రత్తగా తీసుకొని పోయి మీరు దీన్ని ఎక్కడ డిస్ప్లే చేయగలరో అక్కడ డిస్ప్లే చేయండి. బస్ స్టాపుల దగ్గర ఎక్కడ వీలైతే అక్కడ ఈ పోస్టర్లు వేసి డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టడానికి మాకు సహకరించవలసిందిగా కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమం జరగడానికి సహకరించిన నాగయ్య గారికి మేము ముందుగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారికి, మొత్తంగా అనేక కాలేజీలు, సాకేత కాలేజీ, ఇంకా వెంకటేశ్వర కాలేజీ, రామయ్య ఇన్స్టిట్యూటు, సిద్ధార్థ కాలేజీ, న్యూ గ్లోబల్ కాలేజీ, సాకేత చెప్పిన వెంకటేశ్వర కాలేజ్, అదే ఐడియల్ కాలేజ్, అంతేనా? ఐడియల్ కాలేజ్. విద్యార్థి జేఏసీ మిత్రులకు అందరికీ కూడా మేము పేరు పేరున అధ్యాపక మిత్రులకు ఇక్కడికి వచ్చేసిన కాలేజీ యాజమాన్యాలన్నింటికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, పోలీసు మిత్రులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి సహకారం లేకుండా ఈ కార్యక్రమం సాధ్యమయ్యేది కాదు. ప్రత్యేకించి ఏసీపీ గారికి మా కృతజ్ఞతలు చేరవేయవలసిందిగా ఇక్కడున్న ఇన్స్పెక్టర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా వారికి పొద్దున్నే వచ్చి దిల్సుఖ్ నగర్ లో వచ్చి దీన్ని కవరేజ్ చేసిన మీడియా వారికి కూడా కృతజ్ఞతలు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ హైదరాబాద్.